నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామం, మంచాల మండలంలో వెంకన్న అనే రైతుకు మేము సర్వే ఇచ్చిన పాయింట్ అండి. ఈ పొలం మొత్తం 10 ఎకరాల పొలం అండి. ఈ 10 ఎకరాల పొలంలో గతంలో ఈ రైతు 3 బోర్లు వేశారండి. ఒక బోర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఒక బోర్లో నీళ్ళు వచ్చి కొలాప్స్ అయినాయండి. ఇంకొక బోర్లో ప్రస్తుతము 1 ఇంచున్నర నుంచి 1.25 ఇంచుల దాకా నీళ్ళు వస్తున్నాయండి. ఈ పొలం సర్వే చేసినప్పుడు ఈ 10 ఎకరాల పొలంలో సగభాగం మొత్తం బండ ఉందండి. సగభాగం మాత్రమే మనకు బోర్లు పడే అవకాశాలు ఉండడం మేము గమనించాము. దాంట్లో కూడా ఈ కింది భాగాన మొత్తం హార్డ్ రాక్ ఉందండి. అంటే రాకు లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయి. పై భాగాన మొరం ఉండి మొరంలో నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైన ప్రయోగాలు మేము గమనించి అక్కడ 2 బోర్లు ఇచ్చామండి. 2 బోర్లు బాగా గ్రాండ్ సక్సెస్ వచ్చాయండి. అయితే ఈ పొలంలో ఒక చిన్న ప్రయోగం చేశామండి. ఏంటంటే గతంలో ఈ డ్రై ఫ్రాక్చర్స్ కనుక్కోవడం అనేది ఎలా అనేది చాలా పరిశోధనలు చేయడం వల్ల ఇక్కడ ఒక ఆలోచనతోని ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ అయినాయండి. సో చూడండి, ఒక 5 ఎకరాల కింది భాగాన బండ లోపల ఫ్రాక్చర్స్ అంటే మొత్తం రాయి లోపల రాతి పొరల్లో నీళ్ళు ఇవ్వగలిగాము. పై భాగాన మొరం వచ్చి మొరంలో నీళ్ళు ఇవ్వగలిగాము. సో ఇలాంటివన్నీ కూడా ఒక కేవలం జియాలజిస్టులకు ద్వారా వాళ్ళు చదివిన చదువు ప్రకారము ప్రస్తుతం ఉండే ఆధునిక పరికరాల ద్వారా మనం కనుగొని నీళ్ళు ఇవ్వగలుగుతున్నామండి. అదే మీరు టెంకాయల పుల్లల ద్వారా వెళ్తే ఇలాంటివి ఏమీ తెలియవు కాబట్టి బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రెండోది, ఈ పాయింట్ డిటెక్ట్ చేయడానికండి మేము ప్రతి 5 మీటర్ల డిస్టెన్స్లో 26 పాయింట్లు చెక్ చేసినామండి. 26 పాయింట్లలో 19వ పాయింట్గా ఈ పాయింట్ను మేము గుర్తించగలిగాము. చూడండి, ఇంత కష్టతరమైన పొలాలలో కూడా ఇప్పుడున్న ఆధునిక పరికరాల ద్వారా మనం ప్రయోగాలు చేసి ఇవ్వడం వల్ల బోర్లు సక్సెస్ అయ్యే అవకాశాలు 90% వరకు ఉంటాయండి. కాబట్టి మీకు వీలైతే మీ అందుబాటులోనే జియాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి. థ్యాంక్ యూ.